చెట్టపట్టాలేసుకొని తిరుగుతారు, కానీ లవర్స్ అని ఒప్పుకోరు. సరిహద్దులు దాటి విదేశాల్లో విహరిస్తారు, కానీ పైకి మాత్రం ఫ్రెండ్స్ అని కవర్ చేస్తారు. డేటింగ్ లో ఉన్న సంగతి అందరికీ తెలుసు, కానీ పెళ్లి ఊసెత్తరు. వాళ్ళెవరో చూసిద్దామా? జాన్వీ కపూర్ మాజీ కేంద్ర మంత్రి శ్రీయాజ్ షిండే మనవడు శిఖర్ పహారియాల లవ్ స్టోరీ ఇవాల్టిది కాదు. సంవత్సరాలు గడిచినా జాన్వీ మాత్రం శిఖర్ చేయి పట్టుకునే తిరుగుతోంది. పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో పెళ్లి కాలేదన్న మాటే కాని దంపతుల్లా తిరిగేస్తున్నారు. గుడికి వెళ్లాలన్నా, పెళ్లికి పేరెంటాలకి వెళ్లాలన్నా దంపతుల్లా కలిసే వెళ్తారు. ఈ లవర్స్ కు ప్రేమే కాదు, భక్తి కూడా ఎక్కువే. డెబ్యూ మూవీ ధడక్ తప్ప హిందీలో మరో హిట్ లేని జాన్వీ కపూర్ అక్టోబర్ 2న రిలీజ్ అయ్యే సన్నీ సంస్కారికి తులసి కుమార్ మూవీతో అదృష్టం పరీక్షించుకుంటోంది. సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పెళ్లి టాపిక్ వస్తే అప్పుడే పెళ్లా అన్నట్లు మాట్లాడింది జాన్వీ. జాన్వీ శిఖర్ గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతుంటే పెళ్లి కోసమే అని అందరూ అనుకుంటుంటే కాదని తేలిపోయింది. సన్నీ సంస్కారి ఈవెంట్లో పెళ్లి గురించి అడిగితే ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలేనని, పెళ్లి చేసుకోవడానికి చాలా టైం ఉందని చెప్పుకొచ్చింది జాన్వీ. 6 ఏళ్లుగా శిఖర్తో లవ్ స్టోరీ నడుపుతున్న జాన్వీ ఇంకా 5-6 ఏళ్లు ఈజీగా వెయిట్ చేయగలదు. హిందీలో సరైన హిట్ పడకపోయినా దేవర హిట్తో పెద్దిలో ఛాన్స్ కొట్టేసింది. ఇలాంటి టైంలో పెళ్లి పిల్లలు అంటే కెరీర్కు శుభం కార్డు పడుతుంది. అందుకే డేటింగే, యాక్టింగే అన్న కాన్సెప్ట్తో ఉంది జాన్వీ. విజయ్ దేవరకొండ రష్మిక లవ్ స్టోరీ ఇవాల్టిది కాదు. వీళ్ళిద్దరి మధ్య 7 ఏళ్ల క్రితం గీతా గోవిందం షూటింగ్ టైంలో పుట్టిన ప్రేమ నడుస్తూనే ఉంది. పెళ్లి చేసుకోలేదన్న పేరే గాని ఒకరంటే మరొకరు అభిమానం, ప్రేమను చాటుతూనే ఉన్నారు, కానీ పెళ్లి ఊసెత్తరు. విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళితే రష్మిక ఉండాల్సిందే. రౌడీ హీరో ఇంట్లో ఫంక్షన్ ఉంటే రష్మిక ఫ్యామిలీ మెంబర్ గా కనిపిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయితే ఫ్లాప్ అయినా హిట్ అని రివ్యూ ఇస్తుంది రష్మిక. లైగర్, కింగ్డమ్ ఫ్లాప్ అయినా ప్రియురాలికి మాత్రం బాగా నచ్చేసింది. ఇలా అభిమానం చాటుకుంటారే కాని పెళ్లి గురించి ఆలోచించరు. లవర్స్ అన్న పేరే గాని ముందు ప్రొఫెషన్, ఆ తర్వాతే పెళ్లి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు ఫామ్ లో ఉండగానే 4 సినిమాలు నటించేయాలి. ఫేడౌట్ అవుతున్నామన్న సిగ్నల్ రాగానే పెళ్లిపీటలెక్కడమే కరెక్ట్ అన్న మైండ్ సెట్ తో లవర్స్ ఉన్నారు. చైతూతో డివోర్స్ తర్వాత సోలోగా ఉన్న శామ్ జీవితంలో డైరెక్టర్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నారు. ఇన్స్టాలో పెడుతున్న స్టిల్స్, వీడియోలతో తన గురించి మాట్లాడుకునేలా చేస్తోంది శామ్. సమంత ఎక్కడుంటే రాజ్ అక్కడే ఉంటాడు. అంతలా ఈ ఇద్దరి మనసులు కలిసిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ముంబైలో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఆ మధ్య రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్లొస్తుండగా కెమెరాకు దొరికిపోయారన్న భయం కూడా లేదు. ఎవరేమనుకుంటే మాకేంటి అన్న ధీమాతో హాలిడే ట్రిప్స్ వేసేస్తున్నారు. సమంతకు ఆఫర్స్ లేని టైంలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2, సిటాడెల్ వంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు రాజ్. శుభంతో సమంత నిర్మాతగా మారిన కో ప్రొడ్యూసర్గా రాజ్ వ్యవహరించి అంతా తానే చూసుకున్నాడు. శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందంటూ రాజ్ భుజంపై వాలిన ఫోటోని సమంత షేర్ చేయడంతో ఈ లవ్ అఫైర్ హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య దుబాయ్ ఫ్యాషన్ షోకు వెళ్లి చేతిలో చేయి కలిపింది. ఆ చెయ్యి రాజ్దే అంటూ నెటిజన్లు డిసైడ్ చేసేశారు. జీవితంలో ఎన్నో ట్విస్టులు చూసిన శామ్ రాజ్తో రిలేషన్ ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి మరి.